హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి వ్లాగ్స్. నేనైతే జ్యోతి. ఇక్కడైతే మల్లెపూలు చూసారా, మల్లెపూల సీజన్ వచ్చేసింది కదా. వేసవికాలం అంటేనే మల్లెపూల సీజన్. ఇక్కడైతే మల్లెపూలు వచ్చేసినాయి. ఇదైతే మా వారు తెచ్చారనమాట. సత్తుపల్లి వెళ్ళి అక్కడ తెచ్చారు. 50 రూపాయలు అంట ఇవి. ఆల్రెడీ 50 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడైతే గ్లాసుల లెక్కన తీసుకొచ్చారనమాట. నేను దారం కూడా కొంచెం లైట్గా కలిసేది తీసుకున్నాను. షాప్లో కట్టినట్టు స్పీడ్గా కట్టడానికి ట్రై చేస్తా. ముందు నాటు వేసుకునేటప్పుడు అయితే నేను 3 టైమ్స్ వేసాను అనమాట. 3 సార్లు కూడా వేసాను టైట్గా ఉండటానికి. ఫస్ట్ది ఊడిపోకుండా ఉంటుందని. తర్వాత ఇంకా మెలుగుమాలు కడుతున్నాను. దారం తెంచకుండా కడతారు కదా షాప్లో, సేమ్ అలానే కడదామనేసి అలాగే కడుతున్నాను. ఎన్ని మూరలు అయినాయో చూపిస్తాను. ఈ పూలు మొత్తం అల్లేసిన తర్వాత ఎన్ని మూరలు అయితే 50 రూపాయలకే పర్వాలేదా, ఒక మూర 50 చెప్తున్నారు కాబట్టి ఇవి మనకి బెనిఫిటే కదా అనేది చూపిస్తాను. నేను వేసవికాలం వచ్చిందంటే చాలు, మాకు 2 పాపలే కదా, సత్తుపల్లి వెళ్తే సరే చాలు, ఇంకా విడి పూలే తీసుకొస్తాను. మీరు ఎలా తీసుకుంటారు? కట్నీ తీసుకుంటారా, విడి పూలు తీసుకుంటారా? కామెంట్ చేసేయండి. వాళ్ళు ఇంకా కట్టేసి మూర పూలు 2 మూరలు సాగదీసి ఇస్తారు చూసారా, అలాంటివి అయితే తేను ఎక్కువ ఇలాగే తెస్తా. ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి అన్నమాట. ఇక్కడైతే షాప్లో మాదిరిగా గబ్బా కట్టేసి చూపిస్తాను మీకు. ఎన్ని మూరలు అవుతున్నాయో ఏంటి అనేది లైవ్లోనే చూపిస్తాను. ఈలోపు టైలరింగ్ వీడియోస్ రావట్లేదు ఏంటి అక్కనే ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు. అయితే దానికి నా ఆన్సర్ ఏంటంటే, నేను టైలరింగే కదండి, ఎక్కువ శాతం పనికి కూడా వెళ్తుంటాను. ఇదివరకు హెల్త్ ప్రాబ్లం వచ్చి వెళ్ళలేదు, కానీ తర్వాత మళ్ళీ వెళ్తాం మొదలేసాను. పనికి అయితే వెళ్తున్నాను. పనికి వెళ్తాను, ఇటు టైలరింగ్ ఖాళీగా ఉన్నప్పుడు టైలరింగ్ కూడా చేస్తాను అనమాట. అయితే పనికి మన సొంత పొలం కూడా ఉంది కదా, కౌలుకి వేసాం కదా 1 ఎకరం, అది సీడ్ పొలం అనమాట. దానికోసం సుంకు లాగటానికి కూలోళ్ళు కావాలి కదా, అందుకని ఇంక మా వారు నేను దాన్ని సుంకు కొట్టడానికి అయితే వెళ్ళామన్నమాట. మొత్తం 2 సార్లు కొట్టేపాటికి 20 రోజులు పట్టింది. ఇంకా అది అయిపోయిన తర్వాత పొలాల్లో కొంచెం పనులు ఉన్నాయి, పొలం పనులు చూస్తున్నాను అనమాట. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కూలి పనులకు వెళ్తున్నాను కదా, దానికి దీనికి కుదరట్లేదు అనేసి ఇంకా పనికి వెళ్తున్నాను. మధ్యాహ్నానికి వస్తాము. మధ్యాహ్నానికి వచ్చిన తర్వాత 1-2 ఉంటే ఏమన్నా 2 బెడ్ జాకెట్లు కుడతానమాట. ఇంకా వీడియో తీసి పెట్టడం ఇంక ఇవన్నీ కుదరట్లేదు. మొత్తానికైతే ఇక్కడ పూలమాల అల్లేయటం అయిపోయింది. చూసారా, మొత్తం కూడా కట్టేశాను స్పీడ్గా. కొంచెం స్పీడ్గానే పెట్టానులేండి, నేను అంత స్పీడ్గా అయితే కట్టలేదు, మామూలుగా కట్టేశాను నాకు వచ్చినంతలో స్పీడ్గా. ఇంకా స్పీడ్ మోషన్లో పెట్టాను అనమాట. వీడియో లెంత్ ఎందుకు, చిన్న వీడియో కూడా అనేసి. ఇక్కడైతే చూపిస్తాను ఎన్ని మూరలు అయినాయి ఏంటి అనేది. ఇక్కడ కొలుస్తున్నా చూడండి, 1 మూర బాగా చిక్కగా ఉన్నాయి. 1 2 3 4 మూరలున్నర అయినాయి అన్నమాట. నా షాప్లో అయితే ఇవి కనీసం 10 మూరలు 8-9 మూరలన్నా అవుతాయి. బాగా సాగదీసుకొని పొద్దున్నే పిల్లలకి పెట్టేస్తాను. నాకు కూడా చిన్న ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళి కొంచెం తీసుకుంటాను, ఇంకా మిగిలిన పిల్లలకి పెడతాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పూలు మీరు ఎలా తీసుకుంటారా, విడిగా తీసుకుంటారా, కట్నీ తీసుకుంటారా? కామెంట్ చేసేయండి.